మళ్ళీ మనమే కించపరుచుకుంటున్నాం, మళ్ళీ మనమే ఆహ్వానించుకుంటున్నాం. చిన్న చిన్న తప్పులు ఎక్కడ జరగవు, ఏ కుటుంబంలో జరగవు, ఏ భార్యాభర్తలో జరగవు, ఏ తండ్రి కొడుకుల మధ్య జరగదు. చిరంజీవి బాలకృష్ణ వివాదం చాలా మందికి తెలిసే ఉంటుంది. కామినేని శ్రీనివాస్ గారిది తప్పని బాలకృష్ణ, బాలకృష్ణలో వ్యంగ్యం ఉందని చిరంజీవి, ఒకరి తప్పు ఉందని ఇంకొకరు నోరు కదిపారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్ రేట్స్ పెంచాలని కొంతమంది నిర్మాతలు, యాక్టర్స్, డైరెక్టర్స్ కలిసి జగన్ను కలిశారు. అప్పట్లో ఈ సమావేశం పెద్ద వైరల్ అయ్యింది. చిరంజీవిని అవమానించారని, పిలిచి అస్సలు పట్టించుకోలేదని చాలా న్యూస్ వచ్చింది అప్పట్లో. అక్కడ నిజంగా మన స్టార్స్ను అవమానించారా లేదా అనేది అక్కడ ఉన్న వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. హీరోలందరూ ఆ రోజున వెళ్తే సాగిలు పడ్డారు కదా సార్. సాగిలు పడ్డారు కాదే, గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు లోపల. నడిచి వెళ్ళారు, నడిచి వచ్చారు. వాళ్ళకున్న స్టేటస్కి ఎట్లా ఉండాలి? ఆయన ప్రాధేయపడాల్సి వచ్చింది. సమావేశం తర్వాత ఈ అవమానపు న్యూస్ మీద ఎవ్వరూ మాట్లాడలేదు. అంతేకాదు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అంతా సజావుగా జరిగిందని అంతా మైకుల ముందుకొచ్చి మాట్లాడారు. రియలీ హ్యాపీ, ఎస్పెషలీ పేరు గారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద సీఎం వైఎస్ జగన్ గారు. అంతా బాగా జరిగిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో ఈ టాపిక్ వచ్చింది. సో దానికి బదులుగా చిరంజీవి గారు ఒక పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో ఇక్కడి నుంచి పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో, దానికి ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం. టీడీపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అప్పట్లో జగన్ చిరంజీవిని అవమానించారని, ఇంటికి పిలిచి కలవలేదని, దానికి చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ కలవటానికి ముందుకొచ్చారని చెప్పారు. ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారు అన్నారు. సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే దానికి బాలకృష్ణ అదంతా తప్పు, అవమానం జరిగిన మాట వాస్తవం, కానీ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ ఆయన్ను కలవటం అనేది అబద్ధమని బాలకృష్ణ చెప్పారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. సో ఇక్కడే చిరంజీవి గారి ప్రెస్ నోట్ ఇంపార్టెంట్ అయింది. కామినేని శ్రీనివాస్ చెప్పిన మాటలను బాలకృష్ణ ఖండించారు. అంటే ఒక అంశంలో చిరంజీవి గారిని ఆయన సమర్థించారు. జగన్ చిరంజీవిని కలవాలనుకున్నారు, కలిశారు, గట్టిగా అరిచిన సందర్భం లేదు అని బాలకృష్ణ చెప్పారు. చిరంజీవి గారు కూడా తన లెటర్లో ఇదే చెప్పారు, జగన్ ఎక్కడా అవమానించలేదు అని. మరి లెటర్ ఎందుకు రాయవలసి వచ్చింది అనటానికి కూడా చిరంజీవి గారు 2 కారణాలు చెప్పారు. ఒకటి అసెంబ్లీలో తన పేరు రావటం, రెండవది బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడడం. ఈ 2 కారణాలను చిరంజీవి గారు ప్రముఖంగా ప్రస్తావించారు. మరి నిజంగా బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడారా అంటే నిజానికి బాలకృష్ణకు మాట్లాడడమే రాదు. సినిమాల్లో తప్ప బయట బాలకృష్ణ తడబడకుండా సాధారణంగా మాట్లాడిన 2 సందర్భాలు ఉంటే చెప్పండి. అక్కడక్కడ సినిమా డైలాగ్స్ చెప్పే బాలకృష్ణ నార్మల్గా మాట్లాడాలంటే దబిడి దిబిడే అవుతుంది. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా అలాగే మాట్లాడారు. కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అవి మిగతాన్ని ఓకే, ఒక లిస్ట్ తయారు చేయమని దుర్గేష్ గారిని కూడా అడిగాను. గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us.
ఒకవేళ బాలకృష్ణ మాటల్లో వ్యంగ్యం ఉంటే అది చిరంజీవి గారి మీద కాదు. బాలకృష్ణ మాటల్లో వ్యంగ్యం కామినేని శ్రీనివాస్ గారి మీద. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తరువాత బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ మాటల్లో ఎక్కువ శాతం కామినేని శ్రీనివాస్ ఏం మాట్లాడారో అది తప్పు అబద్ధం అన్నట్లే చెప్పారు. అలాంటప్పుడు బాలకృష్ణ మాటల్లో చిరంజీవి గారికి ఎలాంటి వ్యంగ్యం కనిపించిందో ఇప్పటి వరకు చాలామందికి తెలియదు. నేను మొత్తం వీడియోని ఇక్కడ ప్లే చేయలేను, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అందుకే ఇద్దరు వీడియోస్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక ఇందులోకి వైసీపీ నాయకులు కూడా వచ్చారు. బాలకృష్ణ జగన్ను అలా అంటాడని కొందరు, అబద్ధాలను ఎంత బాగా చెప్తున్నారని కొందరు, ఓట్లు వేసి ప్రజలు ఎన్నుకుంటే ఇలాంటి విషయాలపై సమయాన్ని వృధా చేస్తున్నారని ఇంకొందరు, ఇలా అన్ని రకాలుగా ఈ వివాదంలో ఎవరికి ఏం కావాలో దాన్ని తీసుకుంటున్నారు. బాలకృష్ణ మాట్లాడేటప్పుడు జగన్ను సైకో అని చెప్పాడు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని అసెంబ్లీలో ఒక నాయకుడిని అలా అనటం తప్ప అంటే తప్పని చెప్పలేం, తప్పు కాదని చెప్పలేం. ఎందుకంటే అదే అసెంబ్లీలో ఒకప్పుడు రోజా, నాని, వంశీ, కొడాలి నాని, అనిల్ ఇలా పెద్ద లిస్ట్ అవుతుంది. వీళ్ళంతా ఏం మాట్లాడారో చాలామంది చూసాం. అలా అని వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడొచ్చా అంటే అలా అని చెప్పలేం. ఎలా మాట్లాడాలో ఇప్పటి నాయకులకు ఒకరు చెప్పే పరిస్థితిలో ఉన్నారా? ఒకప్పుడు తాము ఏం మాట్లాడినా సమర్థించుకున్న నాయకులు ఇప్పుడు వారి మీద ఇంకొకరు మాట్లాడితే తప్పు అనటమే ఇక్కడ విచిత్రం. ఇక ఓట్ల విలువ, ప్రజాసమయం అంటారా? ఇండియాలో ఆ బాధ్యత, గౌరవం ఎప్పటి నుంచో కనిపించడం లేదు. ఒకరు అరుస్తారు, ఇంకొకరు వాకౌట్ చేస్తారు. కొందరు అరిస్తే ఇంకొందరు పోట్లాడుతారు. ఒకరు ప్రజలను తిడితే ఇంకొకరు వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా తిడతారు. ఇదంతా రాజకీయంలో సాధారణమని ప్రజలు సర్ది చెప్పుకొని అడ్జస్ట్ అవుతున్నారు. ఇక ఇందులో ఎవరిది తప్పు అంటే ఏం చెప్తాం? కామినేని అబద్ధం చెప్పారని సొంత పార్టీ అయినా వదలకుండా బాలకృష్ణ అది తప్పు అబద్ధమని సభ సాక్షిగా చెప్పడం తప్పు అంటే అంతా తప్పే. ఇండస్ట్రీలో తప్పులుంటే ఒకరికొకరం అండగా నిలబడదాం, అందరికీ తెలిసేలా మాట్లాడి మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం ఎందుకు అని ఒకప్పుడు ప్రశ్నించిన చిరంజీవి ఇప్పుడు అదే సొంత ఇండస్ట్రీ అని చూడకుండా బాలకృష్ణ మాటల్లో వ్యంగ్యంని చూసి బహిరంగంగా బాలకృష్ణను విమర్శించడం తప్పు అంటే తప్పే. మనమే కించపరుచుకుంటున్నాం, మనమే అవమానించుకుంటున్నాం. పేపర్లో మన ఫోటో వేసి ఆర్టికల్ రాస్తారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు పేపర్ ఎక్కేస్తున్నారు. ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు మనకు కావాల్సింది. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి అని చాడు చెప్పులాగా ఉండాలి. చిన్న చిన్న తప్పులు ఎక్కడ జరగవు, ఏ కుటుంబంలో జరగవు, ఏ భార్యాభర్తలో జరగవు, ఏ తండ్రి కొడుకుల మధ్య జరగదు. జరిగినంత మాత్రాన వాళ్ళు ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్ళి అరుచుకుంటావా? నో. ఇంటి గదిలో కూర్చుంటావు. ఆ మాత్రం మా కుటుంబంలో ఆచరించే అందమైన సంస్కారం ఇది కుటుంబం కాదా? ఇక్కడ నువ్వు ఎందుకు వేలే చూపించాలి ఎవరైనా సరే? వద్దు ప్లీజ్, మీకు అందరికీ చేతులు మొక్కుతాను. బయట వాళ్ళకి మన లోకు కావద్దు, రోడ్డు మీద పడి మనం అల్లరి చేసుకోవద్దు. వీఆర్ వన్. చిరంజీవి ఇలా చేయడం తప్పు కాదంటే బాలకృష్ణ అలా మాట్లాడటం కూడా తప్పు కాదు. బాలకృష్ణ అలా మాట్లాడటం తప్పు కాదు అంటే శ్రీనివాస్ గారు అలా మాట్లాడడం కూడా తప్పు కాదు. ఈ వివాదం అంతా అయిపోయాక ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పారు. చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించమని చెప్పారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. ఇదే పని బాలకృష్ణ గారు సభలో సొంత పార్టీ మంత్రిని బహిరంగంగా మందలించకుండా తరువాత ఆయనతో మాట్లాడి ఇదే పని చేపించి ఉండింటే అటు సొంత పార్టీ గౌరవం, మంత్రి గౌరవంతో పాటు బాలకృష్ణ హుందాతనంకి కూడా సరిపోయేది. ఇక చిరంజీవి గారు లెటర్ రాసే వరకు ఈ అంశం వివాదం అయ్యే వరకు వెళ్ళుండేది కాదు. ఇది కాకపోతే ఇంకోలా కూడా చిరంజీవి గారు చేసి ఉండొచ్చు. బాలకృష్ణ ఏం మాట్లాడారో దాన్ని ఆయన ఇండియా వచ్చాక ఫిల్మ్ ఛాంబర్లో కూర్చొని బాలకృష్ణ మాటల్లో వ్యంగ్యం ఎందుకు, ఎవరి మీద అని ఇంటర్నల్గా మాట్లాడుకొని ఉంటే వివాదం అయి ఉండేది కాదు. చిరంజీవి అందుబాటులో లేకపోయినా హడావిడిగా లేఖ రాసి విడుదల చేసేంత పెద్ద ఇష్యూ అయితే ఇది కాదు. ఇక్కడ సొంత పార్టీ అని బాలకృష్ణ చూడలేదు, ఒకటే ఇండస్ట్రీ అని చిరంజీవి అనుకోలేదు. నా మటుకు బాలకృష్ణ స్వభావం, ఆయన మాట తీరు, స్పెషల్లీ అసెంబ్లీలో మాట్లాడిన విధానంలో ఎక్కడ చిరంజీవి గారిపై వ్యంగ్యం అనిపించలేదు. కామినేని శ్రీనివాస్ మాటలుగా ఆయన మాట్లాడారు. అందులో ఒకవేళ వ్యంగ్యం ఉంటే అది చిరంజీవిపై కాదు అని నాకు అనిపించింది. ఏది తప్పు, ఎవరిది తప్పు అనే దానికంటే కొంచెం ఓపిక్గా సర్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే సరిపోయిండేది. ఎనీహౌ, ఇండస్ట్రీలో చిరు వర్సెస్ బాలకృష్ణ అని మళ్ళీ అనుకుంటున్నారు. దీనికోసం ఎవరు ఏం చేస్తారో చూద్దాం. జై కళామ తల్లి, జై హింద్.